బొడమేరు సృష్టించిన బీభత్సాన్ని చూస్తున్నాం. కొంప కొల్లేరు అయినట్టు బెజవాడ బొడమేరు అయింది. మొత్తం అతలాకుతలమైంది. దారెంబడి ఎంతమందిని పలకరించినా వాళ్ళ పరిస్థితి వివరిస్తూ చాలా బాధపడుతున్నారు. ఇప్పటికే వచ్చిన వర్షానికి ఇంత నష్టం జరిగితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే 35 మంది చనిపోవడం జరిగింది. ఇప్పటికే 35 లక్షల పైగా ఇల్లులు డ్యామేజ్ అయ్యాయి అంటున్నారు. 5 లక్షల మంది డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యారు. లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఇంత నష్టం జరిగినా, ఇంత ఘోర విపత్తు వచ్చినా మన మీదికి, ఆంధ్ర రాష్ట్రం మీదికి, అది కూడా మన రాజధాని ఉన్న ఈ ప్రాంతంలో ఇంత ఘోర విపత్తు వచ్చినా కూడా కేంద్రంలో ఉన్న మోడీ గారు, ప్రధానమంత్రి గారు మాత్రం ఇంతవరకు నోరు కూడా విప్పలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మీకు ఇది విపత్తిలాగా కనిపించడం లేదా మోడీ గారు అని అడుగుతున్నాం. మీరు అధికారంలో ఉండడానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు మీకు పనికొచ్చారు. మరి మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఇబ్బందులు ఎందుకు కనిపించడం లేదో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా కూడా బీజేపీ పార్టీకే, అధికారంలో ఉన్న పార్టీలైనా అధికారంలో లేని పార్టీలైనా బీజేపీ పార్టీకే బానిసలుగా మారి మొత్తం ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది ఎంపీలు 10 సంవత్సరాలుగా మోడీ గారిని నెత్తిన పెట్టుకున్నారు. అందుకు బహుమతిగా మోడీ గారు మన రాష్ట్రానికి వెన్నుపోటే పొడిచారు. మళ్ళీ ప్రత్యేక హోదా విషయం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ చిన్న చూపే, ప్రతి అంశంలోనూ మోసమే, ప్రతి అంశంలోనూ వెన్నుపోటే. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మోడీ గారిని. కనీసం ఇప్పటికైనా కళ్ళు విప్పండి. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన విపత్తును గమనించండి. ఇది జాతీయ విపత్తుగా ప్రకటించి ఇక్కడ ఏమి చేయాల్సిందో, ఎంత నష్టపరిహారం ఇవ్వాల్సిందో, కనీసం నష్టపోయిన వారి ఇళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం ₹1,00,000 సహాయం చేయండి. వస్తువులు నష్టపోయిన వాళ్ళకు కనీసం 50,000 నష్టపరిహారం ఇవ్వండి. ప్రాణాలు పోయిన వాళ్లకు 25 లక్షల రూపాయలైనా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పంట నష్టం జరిగిన వాళ్ళకు కనీసం 25,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా ఇంతమందికి ఇన్ని అవసరాలు ఉంటే ఒక్క మాటైనా చెప్పుకోకుండా మోడీ గారు తప్పించుకుంటున్నారు. ఇది భావ్యం కాదని వెంటనే మీరు ఏం చేస్తారో, ఎంత నష్టపరిహారం ఇస్తారో ప్రకటించాలి. ర్యాపిడ్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసైనా సరే ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్నిటినీ క్లియర్ చేయకపోతే ఈ బొడమేరు డిజాస్టర్ మళ్ళీ రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు
కొల్లేరు ప్రాంతంలో క్లియర్ చేయడమే, కొల్లేరును సరస్సును క్లియర్ చేయడమే కాదు, దారిలో ఉన్న బొడిమేరుకు కొల్లేరుకు మధ్య దారి పొడవునా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. కొల్లేరు బ్లాక్ అయితే కొల్లేరు ప్రాంతంలో కూడా ఇది రిపీట్ అవుతుంది. కొల్లేరు నుంచి యాక్చువల్లీ సముద్రానికి పోయే దారిలో కూడా ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రమాదం ఎక్కడైనా వాటిల్లొచ్చు కాబట్టి. చంద్రబాబు గారు ఏం చేసైనా సరే మళ్ళీ ఈ ప్రమాదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. ఎవరు రాగలిగినా రాలేకపోయినా అందరూ సహాయ చర్యలు చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీకి కూడా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చెప్తున్నాను, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి చేయగలరో దయచేసి వాళ్ళు ముందుకొచ్చి చేయకపోతే మనం ప్రజలకు సేవ చేసిన వాళ్ళం అవ్వం. కాబట్టి దయచేసి ఎవరికి చేతనైనంత వాళ్ళు చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది.